ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మార్కెట్ యార్డ్లో వ్యాపారుల సౌకర్యార్థం షాపులో ఆధునిక దుకాణ సముదాయాన్ని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు ఏఎంసీ చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడారు. ఈ కొత్త దుకాణ సముదాయం ద్వారా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు మరింత మంచి వేదిక లభించనుంది. రైతులు తమ ఉత్పత్తులు సులభంగా మంచి ధరలకు అమ్ముకోవడానికి, వ్యాపారులు సౌకర్యవంతమైన వాణిజ్యం చేసుకోవడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామెడీ జీవన్ రెడ్డి, బోర్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్మ ఆగం రెడ్డి, దాసరి కళావతి, మంజ మల్లేశం, దాసరి శ్రీకాంత్, కౌన్సిలర్లు పోతుగంటి ప్రసాద్, దుర్గయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్లో దుకాణాల సముదాయం ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకోటి, ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఈ అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీని బదనాం చేయడానికి ఎలాంటి సోదరులు లేకుండా మీరు రైతులను ఇబ్బంది పెడుతున్నారని దృష్టిపాతం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేర్యాల మార్కెట్లో అధికంగా అంటే దాదాపు 100 లారీల మక్కలు ఇక్కడ లోడ్ అయిపోయినాయి. రెండవది, మార్కెట్లో వడ్లు కూడా ఖరీదు చేయడం జరుగుతుంది. ఒక్కసారి రైతులు ఇదే నెలలో మక్కలు వస్తున్నాయి, ఇదే నెలలో ఒక ప్యాడీ వస్తుంది కాబట్టి రైతులు పడకుండా, ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా మీరు గవర్నమెంట్ సజావుగా అన్ని విధాలు మన కలెక్టర్ గారికి వస్తే కూడా కలెక్టర్ గారికి స్పందించి వెంబడే బార్దాన్ సవరత్ చేసింది మొక్కజొన్నలకు. రేపు కూడా మళ్ళీ 20,000 బార్దాన్ పంపిస్తారని కలెక్టర్ గారు మాటిచ్చారు. రైతు అధైర్యపడకండి. ఒక 4 రోజులు 5 రోజులు మీరు ధైర్యంగా ఉండి కవలు కప్పుకొని 4 రోజులు కాపాడుకుంటే ఈ వారం రోజుల్లో మొత్తం ప్యాడీ షిఫ్ట్ అయిపోతుంది, మొక్కజొన్నలు కూడా షిఫ్ట్ అయిపోతాయని రైతులందరికీ మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఒక్కసారి ఎవరి మాటలు నమ్మొద్దు అని మేము మరొకసారి మనవి చేసుకుంటున్నాం. ఈరోజు చేర్యాల మార్కెట్లో కమర్షియల్ షట్టర్స్ ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకి, కార్యకర్తలకి, రైతులకి, మీడియా ప్రతినిధులకి, మహిళా ప్రతినిధులకి అందరికీ నా యొక్క నమస్కారములు. కమర్షియల్ షట్టర్ ఓపెనింగ్స్ వల్ల గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలోనే మన చేర్యాల మార్కెట్లోనే అత్యధికంగా ధాన్యం కానీ మక్కలు కానీ కొనుగోలు జరగడం జరుగుతుంది. అలాగే ధాన్యానికి కానీ మక్కలకు కానీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వమే మంచి గిట్టుబాటు ధర ఇవ్వడం ద్వారా రైతులకు కూడా మంచి ఇంట్రెస్ట్ వచ్చి మక్కలు, ధాన్యాలు కానీ పండించి మన చేర్యాల మార్కెట్లో అమ్ముకోవడం వల్ల ఎప్పుడు లేనంతగా చేర్యాల మార్కెట్కి ఎంఎస్పి బాగా పెరిగి మార్కెట్ అభివృద్ధి దశలో ముందుకెళ్తుంది. అలాగే ఈ వరి కొనుగోలులో ఎట్లాంటి జాప్యం లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ రైతులకి వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇన్స్ట్రుమెంట్సే కానీ అండ్ తార్పాలిన్సే కానీ ఎటువంటి జాప్యం లేకుండా రైతులకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. అలాగే అందుకని రైతులు చాలా ఫ్లో పెరిగి ఇక్కడ చేర్యాల మార్కెట్లోనే మక్కలు కానీ, ధాన్యం కానీ, వాళ్ళ ప్యాడీ అని మేజ్ కానీ అమ్ముకోవడానికి వస్తున్నారు. కిందిగా 7 మండలాలు నర్మెట్ట, గరిగొప్పల, మద్దూరు, దూల్మిట్ట, కుమ్రవెల్లి, బచ్చన్నపేట, చేర్యాల ఇన్ని మండలాల నుంచి రైతులు రావడం వల్ల చేర్యాల మండలం కొంచెం ఆలస్యం జరుగుతుండొచ్చేమో కానీ అన్ని ఫెసిలిటీస్ ఖచ్చితంగా రైతులకి అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ ధాన్యాన్ని కానీ, మేజ్ కానీ మన ప్రభుత్వంలోనే మంచి గిట్టుబాటు ధరలో వాళ్ళు లబ్ధి పొందుతున్నారని నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రతిపక్షాలు రాగానే అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా కావాలని మా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఎవరు నమ్మకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఇలాంటివి దుష్ప్రచారాలు ఎవరిని నమ్మకూడదని నేను కోరుకుంటున్నాను.